లో కూడా ఒక మాట మనకి తెలియజేస్తుంది ఏంటంటే, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. అదే క్రొత్త నిబంధనలో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ రెండు మాటలు మనం చూసుకున్నట్లయితే, ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సిలువలో అనేకమైన గాయాలు పొందాడు. సిలువ వేయడానికి ముందు అనేకమైన దెబ్బలు పొందాడు. ఆయన పొందిన దెబ్బలు లేదా ఆయన పొందిన గాయముల చేత ఎవరికి స్వస్థత అంటే మనకు స్వస్థత. ఈనాడు రొట్టె విరిచి కూడిక సందర్భంగా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ యెషయా భక్తుడు కూడా ఏం చెప్తున్నాడు? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని చెప్తున్నాడు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు పేతురుకు రాస్తూ చెప్తున్న మాట ఏంటనంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుడు పొందిన గాయములు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. దేవుడు పొందిన గాయములు లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం పొందిన గాయాలు ఏంటని చూసినట్లయితే, అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. 26వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసెను, యేసును కొరడాలతో కొట్టించి సిలువ నప్పగించాను. యేసును కొరడాలతో కొట్టించి సిలువ నప్పగించాను. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన గాయం ఏంటంటే కొరడాలతో గాయపడాను. దేంతో గాయపడ్డాడండి? కొరడాలతో గాయపడ్డాడు. అదే మార్క్స్ వార్తలో కూడా మరొక మాట చెప్పబడుతుంది. అదే మాట మార్క్స్ వార్త 15వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, ఒక చివరి మాట చదువుతున్నాను చూడండి. యేసును కొరడాలతో కొట్టించి సిలువ నప్పగించాను. ఎవరిని విడుదల చేశారు? అక్కడ బరబ్బాను విడుదల చేశారు. బరబ్బా ఎలాంటి వాడు? అతడు బందిపోటు దొంగ. అలాంటి వ్యక్తిని మరి విడుదల చేసి ఎవరిని అప్పగించారంటే ప్రభువైన యేసును. యేసును దేనికి అప్పచెప్పారండి? కొరడాలతో కొట్టించి సిలువ నప్పగించాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 33వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 33వ వచనం. ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. ఇక్కడ లోక భక్తుడు కూడా ఏం రాస్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా కొట్టారండి? కొరడాలతో కొట్టారు. మత్తయి సువార్తలో చెప్పబడుతుంది. దేంతో కొట్టారు? కొరడాలతో కొట్టారు. అంటే కొరడాలతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు. అదేవిధంగా యోహాను గారు కూడా ఒక మాట చెప్తారు చూడండి. అక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం. ఈ 4 సువార్తల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన విధానాన్ని, అలాగే అక్కడ రోమన్ సైనికులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరడాలతో గాయపరిచిన విధానాన్ని మనకి తేటతెల్లగా చూపబడుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం. సైనికులు ముండ్లతో కిరీటం నల్లి ఆయన తల మీద పెట్టి, 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించాను. దేంతో కొట్టించాడండి? కొరడాలతో కొట్టించాను. కొరడాలతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆనాడు ఆయన కొరడాలతో గాయపరచబట్టే ఈనాడు మనకేం కలిగిందండి? స్వస్థత కలిగినది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఆయన పొందిన కొరడా దెబ్బల చేత మనకేం కలిగింది? స్వస్థత కలిగింది. ఏం కలిగింది? స్వస్థత కలిగింది. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు అని చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 3వ వచనం.
ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 3వ వచనం. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినడలా మీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. ఎన్ని దెబ్బలు కొట్టారండి? 40 దెబ్బలు. మరి ఆనాడు వారికి ఉన్న కట్టడ నియమాలు ఏంటంటే, ఒక వ్యక్తి పాపం చేస్తే, ఒక వ్యక్తి అతిక్రమం చేస్తే, ఒక వ్యక్తి దోషం చేస్తే, ఒక వ్యక్తి నరహత్య చేస్తే, ఒక వ్యక్తి ఏదైనా ఒక చేయకూడని పని చేస్తే కనుక వారు శిక్ష విధించారు. ఆ శిక్ష ఎన్ని దెబ్బలంటే 40 దెబ్బలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఒక బండకు బంధించి ఎన్ని దెబ్బలు కొట్టారంటే కొరడాతో 40 దెబ్బలు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొట్టడానికి వారు ఏం ఉపయోగించారంటే కొరడాను ఉపయోగించారు. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొట్టడానికి ఉపయోగించిన కొరడాకు మరి ఎన్ని శాఖలు ఉంటాయంటే 4 శాఖలు ఉంటాయండి. ఎన్ని శాఖలు ఉంటాయి? 4 శాఖలు. ప్రతి శాఖ కూడా 4 గాలాలు ఉంటాయంటండి. ఎన్ని గాలాలు ఉంటాయి? 4 గాలాలు. అంటే ఒక కొరడా దెబ్బకు ఇంచుమించు మరి 16 చోట్ల గాయాలయ్యాయి అంటండి. ఒక కొరడా దెబ్బకి ఎన్ని గాయాలు? 16 చోట్ల గాయాలు అయ్యాయి. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంచుమించుగా 1 తక్కువ 40 దెబ్బలు తిన్నారు. అంటే ఇంచుమించుగా 600 పైగా గాయాలు పొందాడు. ఆయన వీపంతా కూడా ఎలా ఉందంటే నాగలి చాళ్ళ వలె దున్నబడింది అని చెప్తున్నాడు. ఇంత కారణం ఏంటంటే ఒక్కొక్క దెబ్బకు 16 చోట్ల గాయాలు పొందిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకని? మనకు స్వస్థత కలుగజేయడం కోసమే. కొరడాలతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిలువ మరణాన్ని ఒక యథార్థ సంఘటనగా చేయాలని ఒక వ్యక్తి ఏం చేశారంటే, ఆ యొక్క శిలువ మరణంలో ముందుగా పొందే కొరడా దెబ్బలు వాటిని కూడా ఒక దృశ్యంగా తీయాలని ఏం చేశారంటే ఒక వీడియో అనేది తీశారండి. అయితే జిమ్ కావిజల్ అనే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి కింద నటిస్తూ ఆ యొక్క కొరడా దెబ్బలు తినడానికి అక్కడ ఒక దృశ్యాన్ని వారికి చూపించాడు. ఈ యొక్క సంఘటనను యథార్థంగా చూపించాలని ఏం చేశారంటే ఆ యొక్క జిమ్ కావిజల్ అనే వ్యక్తికి తన యొక్క దేహం చుట్టూరు కూడా ఒక శరీర దట్టిని వాళ్ళు పెట్టారంటండి. ఆ దట్టిని పెట్టి నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా అయితే కొరడా దెబ్బలు తిన్నారో అదేవిధంగా ఇతను కూడా తింటే ఏమవుతుందో అని చూపించాలన్న ఉద్దేశంతో మరి ఆ యొక్క కొరడా దెబ్బలు తినడానికి ముందుగా అతడు సిద్ధపడ్డాడంట. అయితే మరి చుట్టూరు తనకు ఆ యొక్క తోలు దట్టి ఉన్నందున మొదటి 2 దెబ్బలు కూడా తనకేమీ కూడా కాలేదంటండి. 3వ దెబ్బ కొట్టినప్పుడు తనకున్న తోలు దట్టి దాటి తన యొక్క శరీరానికి గుచ్చుకోగా ఇంచుమించు 16 చోట్ల గాయాలయ్యాయి అంటండి. ఎన్ని చోట్ల? 16 చోట్ల. అంటే ఆ వ్యక్తి మొదటి దెబ్బకు ఎటువంటి మాట పలకలేదు, 2వ దెబ్బకు ఎటువంటి మాట కూడా పలకలేదు. కానీ 3వ దెబ్బ ఎప్పుడైతే కొట్టారో ఆ యొక్క తోలు దట్టిని దాటి నిజమైన శరీరానికి ఈ యొక్క కొరడా గాలపు ముళ్ళు గుచ్చుకోగానే అయ్యో అని అరిచాడంటండి. అయ్యో అని అరిచాడు. అరవగానే అక్కడ ఉన్న వారందరూ కూడా వెళ్ళి చూసేసరికి తన యొక్క వీపు మీద ఒక మాంసం ముద్ద బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చేసేటప్పటికి అప్పుడు ఆ జిమ్ క్యావిజల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళగా అతనికి ఒక కొరడా దెబ్బకి 16 కుట్లు పడ్డాయి అంటండి. ఎన్ని కుట్లు పడ్డాయి? 16 కుట్లు పడ్డాయి. అంటే ఒక కొరడా దెబ్బకి అతడు తట్టుకోలేకపోయాడు. ఒక కొరడా దెబ్బని అతను తట్టుకోలేకపోయాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం 40 కొరడా దెబ్బలు తిన్నారు. అసలు ఎంత బాధను అనుభవించుంటారు, అసలు ఎంత వేదన అనుభవించుంటారు ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే ఒక కొరడా దెబ్బకి ఎన్ని గాయాలు అయితే అంటే 16 గాయాలు. 40 కొరడా దెబ్బకి ఇంచుమించుగా 600 పైగా గాయాలు పొందిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అతడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే నేను ఒక కొరడా దెబ్బని తట్టుకోలేకపోయాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్ని కొరడా దెబ్బలు ఎలా తిన్నారో, ఎలా ఓర్చుకున్నారని అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. మనం కూడా ఆలోచిస్తే, మనం కూడా ఆలోచన చేస్తే కనుక కనీసం
ఒక గాలపు ముళ్ళు గుచ్చుకుంటేనే మన బాధ భరించలేం, కానీ అన్ని వందల గాలపు ముళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వీపు మీద పడినప్పుడు అదంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. మన కోసము కొరడాలతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందువలనంటే ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం పొందిన గాయాలను గురించి మనం ఈనాడు తెలుసుకుంటున్నాం. 27వ అధ్యాయం 29వ వచనం. ముండ్ల కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టి, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని చేత గాయపరచబడ్డారంటే ముండ్ల కిరీటము చేత గాయపరచబడ్డారు. వాళ్ళు ఇక్కడ పెట్టి అని చెప్పబడుతుంది, కానీ నిజానికి ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని తల మీద వారు ఏం చేశారంటే దిగగొట్టారు. ఏం చేశారు? దిగగొట్టారు. ఆ దిగగొట్టినప్పుడు ఆ యొక్క ముళ్ళన్నీ కూడా తల లోపలికి గుచ్చుకొని పోయాయంటండి, మెదడులోకి గుచ్చుకుని వెళ్ళిపోయాయి. ఒక ముళ్ళ కిరీటములో అతను పొందిన గాయాలు ఎన్నంటే 17 గాయాలు పొందాడు. ఒక ముళ్ళ కిరీటం ధరించగా ఎన్ని గాయాలు పొందాడండి? 17 గాయాలు పొందాడు. మన కోసం ముళ్ళ కిరీటము చేత గాయపరచబడిన ప్రభువైన యేసుక్రీస్తు అసలు ఎంత ప్రేమ చూపించాడు మన కోసం. అసలు మనకి చిన్న తలపోటు వస్తేనే మనం తట్టుకోలేమే. ఆనాడు 17 గాయాలు కలిగిన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంతలా గాయపరచబడ్డారు, ఇంతలా నలుగగొట్టబడ్డారు, ఇంతలా శ్రమ పొందారు, వేదన పొందారు. కారణం ఎవరి కోసం అంటే మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన పాపం విషయమే. మన గాయాలను కట్టడానికి ఆయన ఏం చేశారంటే గాయాలు పొందాడు. ముండ్ల కిరీటంతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి. ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటము పెట్టారు. మత్తయి సువార్తలో కూడా చెప్తున్నాడు కదా, ఏం పెట్టారంట? ముండ్ల కిరీటాన్ని పెట్టారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. మరొక చోట రాయబడి ఉంది ఆ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం. సైనికులు ముండ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి. మన కోసం ముండ్ల కిరీటంతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుచేతంటే ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఈనాడు మనం సంఘంలో దేవుని ఆరాధిస్తున్నామంటే, దేవుని స్తుతిస్తున్నామంటే, దేవుని ప్రార్థన చేస్తున్నామంటే, సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పొందిన గాయములు, ఆయన పొందిన గాయములు, కొరడాలతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు, తలపై ముండ్ల కిరీటంతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం, 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. అప్పుడు వారు ఏం చేశారండి? ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. అసలు తను ఏం తప్పు చేస్తాడని ముఖం మీద ఉమ్ము వేశారు? తను ఏ పొరపాటు చేస్తాడని ఆయనను గుద్దారు? నిజానికి ఆయన నోట ఏ కపటమును కూడా లేదు, అతడు ఏ పాపం కూడా చేయలేదు. అతడు
నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపము చేయనివాడు. అలాంటి వ్యక్తి మీద ఏం చేశారంటే ముఖం మీద ఏం చేశారు? ఉమ్మి వేశారు, ఆయనను క్రుద్దారు. ముఖం మీద క్రుద్దులతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కోసమంటే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగించుటకి. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను క్రుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. ఏం చేశారంటే అండి, కొందరు ఏం చేశారు? ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. ఒకరు ఇద్దరు కూడా కాదు. ఎంతమంది అండి? కొందరు. దేవుడు ఎలా సహించాడు? మన మీద ఎవరైనా ఉమ్ము వేస్తే మనం తట్టుకోగలమా? మనల్ని ఎవరైనా ఒక గుద్దితే మనం తట్టుకోగలమా? అవును కదా, మనమే తట్టుకోలేము. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఏమయ్యాడంటే ముఖం మీద ఏం చేశారండి? ఉమ్ము వేయించుకున్నాడు. ఆయన ముఖానికి ముసుగు వేసి ఆయన ఏం చేశారు? క్రుద్దారు. కొద్దిగా ఆ ముఖమంతా ఏమైందంటే గాయపరచబడింది. మనం ఇందాక పాడుకున్నాం కదా, మంచి రూపము కలిగినవాడు, మంచి రూపము కలిగినవాడు తన రూపాన్ని ఏమైపోయాడు? కోల్పోయాడు. కేవలం ఎవరి కోసమంటే మన కోసమే, మన పాపంలో కోసమే. ముఖం మీద గుద్దులతో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు. కారణం ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. నిజానికి మన ముఖం మీద ఉమ్ములు వేయాలి, మనల్ని ముఖం మీద ఏం చేయాలి? గుద్దాలి. కానీ ఆయన ఆ యొక్క శ్రమనంతటి కూడా పొందాడు. కారణం ఎవరి కోసమండి? మన కోసమే. మన కోసమే ఈ యొక్క గాయములు పొందిన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇలాంటి గొప్ప మరి త్యాగాన్ని చేసిన మన ప్రభువుని ఎలా ఆరాధించాలి అంటే మనం చెప్పుకుంటాం కదండి, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి. ఉమ్ము వేయడమే కాదు, ముఖం మీద ముసుగు వేసి గుద్దడమే కాకుండా ఏం చేశారంటే వాళ్ళు అపహసించారంటండి. ఏం చేశారు? అపహసించారు. నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు అని ఆయనను ఎగతాళి చేశారు. అయినా కానీ అతను ఏం చేశాడు? యెషయా గ్రంథంలో చెప్తాడు కదా, అతడు నోరు తెరవలేదు. కొరడాలతో గాయపరచబడినప్పుడు అతడు నోరు తెరవలేదు. ముండ్ల కిరీటము అల్లి తన తల మీద దిగగొట్టినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. ముఖం మీద ఉమ్ము వేసి క్రుద్దినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ చూపించాడండి మన కోసం, ఎంత జాలి చూపించాడు, ఎంత కరుణ చూపించాడు. అలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? ఒక్కరైనా ఉండగలరా? ఆ యొక్క ధవళ సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం దీనుడిగా, రిక్తునిగా మన కోసము ఈ లోకానికి దిగివచ్చి మానవ శరీరూపాన్ని ధరించి మన కోసం అనేక గాయాలు, అనేక శ్రమలు, అనేక అవమానాలు, అనేక అవహేళనలు, అనేక అపహాస్యాలు పొందినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందును బట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఏ విధంగా ఆరాధన చేయాలి? ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధన చేయాలి. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. చివరి మాట చదువుతున్నాం చూడండి. బండ్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునిరి. బండ్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునిరి. అరచేతులతో కొట్టగా గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు. అరచేతులతో కొట్టగా గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు. అరచేతితో కొడితే కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి చనిపోతాడు. అరచేతులతో కొడితే ఏమవుతాడంటే అండి? చనిపోతాడు.
కారణం ఏంటంటే ఆ యొక్క చేతి దెబ్బకు కూడా మరి మెదడుకి వెళ్ళి అదేమవుతుంది, మెదడు చనిపోయి మనిషి కూడా ఏం చేస్తుంది, చనిపోయేలాగా చేస్తుంది. కానీ అరచేతులతో కూడా కొట్టించుకున్నాడు. కారణం ఎవరి కోసం? మన కోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరచేతులతో కూడా కొట్టించుకున్నారు. అందుకని అరచేతులతో కొట్టగా గాయపరచబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. ఆయన అరచేతులతో కొట్టబడడం వల్లే ఈనాడు మనకేం కలిగింది? స్వస్థత కలిగింది. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన్న బండోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఎలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాను. అక్కడ కూడా ఇదే మాట చెప్తుంది. ఏమని? యేసుని ఎలా కొట్టారండి? అరచేతులతో కొట్టాను. మన కోసం ఆయన అరచేతులతో కొట్టించుకుని గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. బండ్రోతులతో కూడా మరి ఆయన ఏం చేశారండి? కొట్టించుకున్న మన ప్రియ ప్రభు దేవుడు మన కోసం ఇంకేంటి ఎలాంటి గాయాలు పొందాడో మరొక మాటను తెలియజేసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, ఓకే పేజీ తిప్పండి సరిపోద్ది. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేనితో గాయపరచబడ్డారంటే ఈటితో గాయపరచబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఈ యొక్క ఈటె పొడవుగా అది దేనికి గుచ్చుకుందంటే సరాసరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హృదయాన్ని తాకింది. అక్కడ నుంచి ఏం కారిందంటండి? రక్తము నీళ్లను కారెను. ఆ ఒక్కచోటే ఉన్న రక్తము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ఏం చేశారు? ఈటితో పొడవగా ఏమైంది? ఆ రక్తం అంతా కూడా కారిపోయింది. తనలో ఉన్న రక్తంతో పాటు ఉన్న నీరు కూడా మన కోసం ఏం చేశాడు? చేశాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం తనలో ఏమీ కూడా ఉంచుకోలేదు, సమస్తాన్ని కూడా అర్పించేశాడు. తల నుంచి రక్తము, వీపు నుంచి రక్తము, చేతుల నుంచి రక్తము, కాళ్ళ నుంచి రక్తము, హృదయం నుంచి రక్తం. అంటే ప్రతి రక్తపు పొట్టును కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశారు? ధారపోసారు. అందుకని దేవుణ్ణి ఏం చేయాలి? మనం ఆరాధన చేయాలి. ఆయన పొందిన గాయములు ఏంట? గాయములను మనం చూసుకున్నట్లయితే కొరడాలతో గాయపరచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ముండ్లతో గాయపరచబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ముఖము మీద గుద్దులతో గాయపరచబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అరచేతులతో కొట్టగా గాయపరచబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈటితో పొడవుగా గాయపరచబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఈ యొక్క మరి గాయాలు పొందాడు అని చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించాడు. అందుకని కదా చెప్పుకున్నాం మనం, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. అంటే మన రోగాలు భరించాడు కనుకనే మనకేం కలిగింది? స్వస్థత కలిగింది. ఒకవేళ మనకు రోగాలు, మన బాధలు భరించకపోతే ఆ రోగాన్ని ఎవరు భరించాల్సి వద్దును? మనమే భరించాల్సి వద్దును. ఆ గాయాలు ఎవరు పొందును? మనమే పొందవలసి వద్దును. కానీ మనకు బదులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను,
శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 7వ వచనం చూసినట్లయితే అతడు ఏమయ్యాడంటండి, దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రెయు మౌనముగానున్నట్లు అతడు నోరు తెరవలేదు. చూసారండి, ఇంతగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము నలుగబడ్డాడు, మన కోసము గాయాలు పొందాడు, మన కోసము అపహాస్య పాలయ్యాడు, మన కోసము దెబ్బలు తిన్నాడు, మన కోసము అవమానాన్ని పొందాడు. కారణం ఎవరి కోసమంటే మన కోసమే. మనల్ని స్వస్థపరచడానికి, పాపమనే దోషం నుంచి మనల్ని స్వస్థత పొందడానికి దేవుడు ఏం చేస్తాడంటే తానే తన రక్తాన్ని చిందించాడు. ఆయన మన కోసము ఇంచుమించుగా 5,480 గాయాలు పొందాడంటే, ఇంచుమించుగా 5,480 గాయాలు తన చర్మం మీద ఉన్నాయంటండి. చూసారా, ఒక గాయం పడితేనే మనం తట్టుకోలేమే. 5,480 గాయాలంటే ఆయన ఆ రోజు ఎలా భరించాడు, అసలు ఎంత సహించాడు. ఆలోచన చేద్దాం. ఇంచుమించుగా 150 గాయాలు లోతుగా వెళ్ళిపోయినాయి అంటండి. లోతైన గాయాలు పొందినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 150 లోతైన గాయాలు వెళ్ళిపోతే ఆ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని గుచ్చుకున్నాయి. మొత్తం వాటన్నిటినీ కూడా అవి ఏం చేసినాయి అంటే సరిగా పని చేయకుండా చేసినాయి. అందుకని ప్రతి భాగానికి కూడా ఏమొచ్చిందంటండి, రోగం అనేది వచ్చింది. అందుకని అంటున్నాడు మన రోగములను భరించాడు. మనం చేసిన పాపములు నిజానికి అవన్నీ కూడా భరించాల్సింది మనమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 5,480 గాయాలు పొందాడు. ఎంత ప్రేమ చూపించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన యొక్క శరీరంలో ఉన్న రక్తపు బొట్లు ఇంచుమించుగా 22,000 రక్తపు బొట్లు కార్చాడంటండి. 22,000 రక్తపు బొట్లు. ఒక రక్తపు బొట్టు వస్తేనే మనం విలవిలలాడిపోతామే. అంతగా ఇంచుమించుగా 6.5 లీటర్ల రక్తాన్ని మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు, దారిపోసారు. కారణం ఏంటంటే మనల్ని స్వస్థత ఇవ్వడానికి. అందుకని ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. తల్ల ఉంచండి. అవును ప్రభువా, నిజంగా నువ్వు ఎంతో మా కోసం గాయాలు పొందావు తండ్రి. ఎంతో నీ యొక్క శరీరాన్ని అర్పించావు తండ్రి అని మనం మనసారా ప్రభువుని ఆరాధన చేద్దాం. ఏదో ఊరికే వచ్చి వెళ్ళిపోవడమే కాక ఆయన పొందిన గాయాలను జ్ఞాపం చేసుకుందాం, ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపం చేసుకుందాం, ఆయన పొందిన అవమానాలను జ్ఞాపం చేసుకుందాం. ఆ పరిస్థితుల్లో మనం ఉండాలి. అతను బదులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి బదులుగా మనం ఉండాలి ఆ ప్రదేశంలో. కానీ దేవుడే ఉన్నాడు మన కోసం. ఆయనే దిగి వచ్చాడు. ఎంతగా బాధపడ్డాడు, ఎంతగా శ్రమపడ్డాడో తలంచుకుంటూ ప్రభువుని ఆరాధన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ మా తండ్రి, నీ యొక్క ప్రేమకే వందనం తండ్రి. అవును ప్రభువా, నీవు పొందిన దెబ్బల చేత, నీవు పొందిన గాయం చేత ఈనాడు మాకు స్వస్థత కలిగింది. నిజమే ప్రభువా, ఆనాడు నువ్వు కొరడాలతో మరి ఆ యొక్క దెబ్బలు నువ్వు పొందినప్పుడు ఎంత విలవిలాడిపోయావు తండ్రి. ఒక దెబ్బకే మేము తట్టుకోలేము. అలాంటిది నువ్వు నాన్న ప్రభువా 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నావు తండ్రి. మరి వీపంతా నాగలి చాళ్ళ వల్ల దున్నబడింది తండ్రి. ఎక్కడ చూసినా గాయాలే తండ్రి. నా కోసమే అనుభవించావు తండ్రి. నీ కొందాములు నిజమే ప్రభువా, నీవు పొందిన గాయం చేస్తే మాకు స్వస్థత తండ్రి. అయ్యా, నువ్వు కొరడా దెబ్బలు నా కోసం తిన్నావు, అందుని బట్టి నీకు వందనం తండ్రి. అంత మాత్రం కాకుండా మరి నాయన మరి ముండ్ల కిరీటం ధరించావు,
నా తలంపులతో చేసిన నా ప్రభా పాపాలను బదులుగా నా యొక్క తలలో ముళ్ళ కిరీటం ధరించబడింది తండ్రి. అందును బట్టి తండ్రి నిజమే నాన్న, నీవు ఆ యొక్క పరలోక రాజ్యంలో ధవళ సింహాసనంలో ఆశీర్వడమైన తండ్రివి దేవుడు. అయినప్పటికీ కూడా నువ్వు తగ్గించుకుని రిక్తునిగా మా కోసం ఈ లోకానికి వచ్చి ఆ యొక్క కొరడా దెబ్బలు వీపు మీద తిన్నందుకే ఉన్నాం తండ్రి. మరి యొక్క పరలోక రాజ్యములో మరి నా ప్రభువా కిరీటం ధరించిన మరి రాజుకు రాజువు, ప్రభువులకు ప్రభువు, అలాంటి నువ్వు దీనుడిగా రిక్తునిగా మా కోసం ఏమీ లేనివాడిగా వచ్చి ప్రభువా ముళ్ళ కిరీటాన్ని ధరించావు తండ్రి. నీకే వేలాది వందనం తండ్రి. నిజమే ప్రభువా, మా ముఖం మీద ఉమ్ము వేస్తేనే మేము తట్టుకోలేము, కానీ నీ ముఖం మీద అనేక మంది ఉమ్ము వేశారు. నీ ముఖానికి ముసుగు వేసి మరీ కొట్టారు తండ్రి. ఆ బాధలను, ఆ యొక్క వేదనను నువ్వు ఎంతగానో ఓర్చుకున్నావు. మన నోరు తెరవలేదా అని నీ వాక్యం సెలవిస్తుంది. యెషయా భక్తుడు చెప్తున్నాడు తండ్రి, నోరు తెరవని మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమే ప్రభువా, ఎన్ని శ్రమలు అనుభవించినా కానీ, ఎన్ని గాయాలు అనుభవించినా కానీ నువ్వు నోరు తెరవలేదు తండ్రి. ఆనాడు నువ్వు నోరు తెరిస్తే మాకు ఈరోజు ఈ రక్షణ ఉండేదే కాదు, ఈ యొక్క పాప క్షమాపణ ఉండేదే కాదు, నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దొరికేదే కాదు. నిజానికి ఆ శిక్షను, ఆ యొక్క అవమానాన్ని, ఆ యొక్క దెబ్బలను, ఆ గాయాలు మేము పొందాలి, కానీ మీరు పొంది ఎంతగానో నలిగిపోయావు తండ్రి, విలవిలలాడిపోయావు తండ్రి. నీకే వేలాది ఉన్నాం తండ్రి. నిజమే ప్రభువా, నాయన అరచేతులతో కొట్టగా నా ముఖమంతా కూడా గాయపరచబడింది తండ్రి. నా కోసం ఎంతగా తగ్గించుకున్నావు తండ్రి. అందరి బట్టి ఉన్నాం తండ్రి. నాయన నీటితో పడవగా రక్తాన్ని, నీరుని కూడా కార్చావు తండ్రి. నాయన ఇంచుమించుగా నేను ప్రభువా 22,000 రక్తపు బొట్లను నా కోసమే నీవు నా ప్రభువా కార్చిన దేవానికి ఉన్నాను తండ్రి. నిజమే ప్రభువా, ఆ యొక్క సిలువను మోసావు. 450 కేజీల ఆ యొక్క బరువు ఉండే సిలువను కూడా నువ్వు ఆ గాయాలతోనే మోసావు తండ్రి. అందరి బట్టి ఉన్నాను తండ్రి. నా కోసం ఎంతగానో ప్రభువా మా రోగములను, మా వ్యాధులను భరించి మాకు మనం ప్రభువా స్వస్థతనిచ్చి ఈనాడు నీ సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే దేవా నీకే వేలాది వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నిశ్చయంగా నువ్వు మా రోగములు భరించావని నమ్ముచున్నాం దేవా. మరి యొక్క పరిశుద్ధ దినములో మేము ఏ హృదయముతో నిన్ను ఆరాధించాలో, ఎలాంటి మనసుతో ఆరాధించాలో మరి నీవు మమ్మల్ని సిద్ధపరచమని, సహాయం దయచేయమని దేవా. మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం నీవు సెలవిచ్చిన రీతిగా నీవు పొందిన ఆ యొక్క గాయములను, ఆ యొక్క మరి దెబ్బలను జ్ఞాపకం చేసుకుని నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి.